ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 12వ తేదీ నుండి మే నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, అలాగే మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో కుజగ్రహం, రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలోనే గురుగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో శనిగ్రహం, 11వ స్థానంలో కుజ రాహుగ్రహాలు, 12వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి అనుకూలతగానే ఉంటుంది, కానీ మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలు అనగానే ప్రయాణాలు, ఖర్చులు ఇవి కనబడతాయి. ముఖ్యంగా భవిష్యత్తు గురించి సామాజిక దృక్పథం, అలాంటి పద్ధతిలో ఆలోచన సరళంతా కూడా ఒక పాజిటివ్ వ్యవహారాలతోటి ముడిపడి ఉంటుంది. అయితే అనుకూలత కొంతవరకు ఉన్నా అది ఇతరులకి నచ్చకపోవచ్చు, కానీ మనం ఆ విధంగానే ఆలోచన చేయడం జరుగుతుంది. కొంచెం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తారు. అలాగే ప్రతిదానికి చాలా లోతుగా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అలాగే ధన యోగాదులు కూడా బాగానే ఉంటాయి. బాగానే అంటే అనుకూలమైన ధన యోగాదులు ఉంటాయి. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మన దగ్గరికి ధనం వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మనం ఏదైనా ప్రయాణం చేసి ఊరు వెళ్ళినా అక్కడ కూడా మనకేదో ఒక రకంగా లబ్ధి చేకూరుతుంది. అలాగే మనకు రావాల్సిన ధనం ఎక్కడున్నా కానీ మనకి సకాలంలో అందే ఏర్పాట్లు జరుగుతుంటాయి. అంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు అయితే పెద్దగా ఏమీ ఉండవు. ముందరనే మనం అనుకున్నట్టుగా, ముందరనే మాట్లాడుకున్నట్టుగా అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా సఖ్యత ఉంటుంది. ఆ సఖ్యతతో పాటు ఆదాయం కూడా కొంత ఉంటుంది. అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ బంధుమిత్రుల్ని కలవడం, మాట్లాడటం అలాంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. అయితే ప్రయాణాలు చేయడం, ఆ ప్రయాణాల్లో మన మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకోవడం, ఆత్మీయంగా మాట్లాడుకోవడం, అన్ని రకాల విషయాలు చర్చించుకోవడం జరుగుతూనే ఆర్థికపరమైన విషయాల్లో కూడా మనకేదో ఒక రకమైన లాభసాటి వ్యవహారం జరిగే అవకాశం బాగానే ఉంది. అలాగే గృహ వాహన యోగాదులు బాగానే ఉన్నాయి సాధారణంగా. అయితే కొంత అదనపు వ్యయం చేయాల్సి వస్తుంటుంది ఈ ప్రయాణాల వల్ల. కానీ మరొక విధానంలో గృహ సంబంధించిన విషయాల్లో కానీ, వాహన సంబంధించిన విషయాల్లో కానీ ప్రయాణాలు అయితే ఈ వారం తప్పకుండా చేయవలసిన పరిస్థితి ఈ వృషభ రాశి వారికి కనబడుతుంది. అలాగే విద్యా వ్యవహారాదులు విషయాల్లో
అది కూడా అంతే. మనం ఎక్కడికి పోయినా అక్కడ కూడా మనకు సంబంధించిన నాలెడ్జి, మనకు సంబంధించిన విషయాలు చర్చలోకి వస్తాయి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు దొరుకుతాయి. అయితే ఈ విద్య అనే దానికి ఏంటంటే చదువుకునేదే కాదు, సామాజికంగా తెలుసుకునే విషయాలు కూడా కొన్ని వస్తాయి. అలాగే చర్చల ద్వారా తెలుసుకునే విషయాలు, కొంతమంది పండితుల్ని, పెద్దల్ని కలవడం వలన, వాళ్ళతో మాట్లాడటం వలన కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా ఏదైతే ఏ విధంగానైనా సరే కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం వెళ్ళిన చోట, మనం ఉన్న చోట ఈ వారం అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణాలు తీర్చడం కూడా మనం చేయగలుగుతాం ఈ వారం ఎక్కడున్నా సరే. అదే ఆ సమయానికి మనం చెల్లించాల్సిన సమయంలో చెల్లించటం జరుగుతుంది. అలాగే మనకు రావాల్సిన ధనం తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం స్వల్పమైన తేడాలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగానే ఉంటుంది. ఒక చిన్న అభిప్రాయ భేదాలు 1-2 సార్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కానీ అతిగా ఉండదు. సాధారణంగా అయితే ఏదో ఒక విషయంలో చిన్న చిన్న విషయాలు వచ్చిపోతూ ఉంటాయి. అలాగే ఏదైనా కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, డిపాజిట్లు చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో కొంత ఆలోచన అయితే వస్తుంది, కానీ అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. అలాగే బంగారం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంటే వారం కాదు, మొత్తానికి ఈ గురువు గారు మారిన తర్వాత ఈ సంవత్సరంలో సంతాన యోగం అయితే బాగానే ఉంది. అది సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతుంటాయి. ఆ తొలగిపోవడానికి ఉదాహరణకి 5వ స్థానంలో ఉన్న కేతువు సంతాన కారకత్వంతో పాటు సంతానహీన కారకత్వం కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో ఆ కేతువుకి గురువు గారి సపోర్ట్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఇదంతా కొంత టైం పడుతుంది అనుకోండి. మొత్తానికి ఈ కొద్ది రోజుల్లో వీరికి సంతాన యోగాలు, సంతానం సంబంధించిన విషయాల్లో మంచి డెవలప్మెంటు కనబడే అవకాశం ఉంటుంది. అంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన మనుషులు కలవడం, సరైన పద్ధతిలో ఆలోచన చేయడం ఇలా జరగవచ్చు. అలా వైద్య సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత కుదురుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఉన్నాయి. మరి ఆర్థికపరమైన డిపాజిట్లు చేసుకోవడమా, లేకపోతే పెట్టుబడి పెట్టడమా, కొత్త వస్తువులు కొనుక్కోవడం, అలాంటి విషయాలు ఉంటాయి. అదంతా కూడా మంచి అనుకూలతతోటే ఉన్నది. మిత్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు ఇలాంటి వాళ్ళని కూడా కలిసే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థితి బాగా అనుకూలతగా ఉంటుంది. అయితే మన ఆర్థిక స్థితిలో నుంచి, అంటే మనం పెట్టిన పెట్టుబడులు, గతంలో పెట్టిన పెట్టుబడులు ఇలాంటివి ఏదైనా ఉంటే అవి వృద్ధి అవుతాయి. అది ఆనందదాయకంగానే ఉంటుంది. ఉద్యోగ స్థితి అనేది సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. శనీశ్వరుడు 10th హౌస్లో ఉండడం, అది చాలా రోజుల నుంచి ఉన్నాడు, ఇంకా కూడా చాలా రోజులు అక్కడే ఉంటాడు. కాబట్టి అది అంత పెద్ద ఇబ్బందికరమైన విషయం అయితే కాదు ప్రస్తుతం. కాకపోతే ఏదో ఒక రకమైన చిన్న చిన్న ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత టెన్షన్లు అయితే సాధారణంగా ఉంటూ ఉంటాయి. అలాగే సహా ఉద్యోగులతోటి కానీ, మరి ఆఫీసులో పనిచేసే పెద్దలతోటి కానీ చిన్న మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అని ఉద్యోగ భద్రతకి ఏమీ లోపం ఉండదు. కానీ ఏదో ఒక రకమైన ఉద్యోగ, వ్యాపార, వృత్తి సంబంధించిన విషయాల్లో తత్సంబంధించిన మనుషులతో కొంత చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లో, లేకపోతే వివాదాలు, మనస్పర్ధలు, మాట పట్టింపులు ఇలాంటి సందర్భాలు ఒకసారి అయినా సరే వచ్చిపోతాయని అర్థమవుతుంది. అలాగే దూర ప్రయాణాలు వాటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి
విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి, ఆఫీస్ మారాలా, ఉద్యోగం మారాలా, ఇల్లు మారాలా, ఇలాంటి మార్పుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగా తెలుస్తుంది. అలా ఇట్లాంటి మార్పులు కోరుకునే వాళ్ళకి బాగానే ఉపయోగపడుతుంది. అయితే అంతకుముందు ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయి, లేదంటే కొత్తగా ప్రయత్నం చేయడానికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి దూర సంబంధించిన విషయాలు, దూర ప్రాంతాలు, దూర దేశాలు వెళ్ళటానికి, అక్కడున్న వాళ్ళతో అనుబంధంగా మాట్లాడటానికి ఇది మంచి అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే కొంచెం భారీగానే ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రయత్నపూర్వకంగా కొంత పంటి బిగున ఉంచుకొని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మనసు నిగ్రహం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అవసరమైన ఖర్చులు మనకు సంబంధించిన ఖర్చులే కావచ్చు, కానీ ఆ ఖర్చులు తప్పనిసరి పెట్టుకోవాల్సిన స్థితి వస్తుంటుంది. అంటే ఆదాయం కూడా ఉంటుంది, ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక స్టెప్పు ఖర్చులదే పై చేయిగా ఉండవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేసుకుంటూ ఉండండి. అదే అన్నీ అవసరమైన విషయాలే ఉంటాయి, తప్పనిసరి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఎక్కడ కాదనలేని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఉండండి. మరీ అంత పెట్టలేని ఖర్చులు ఉంటే కూడా చిన్నగా దాన్ని దాటివేసే ఆలోచన కూడా చేయవచ్చు. అయితే శుభాశుభ మిశ్రమంగా కనబడుతుంది. ఇంకొంచెం మంచి శుభ లక్షణాలు ఇంకా పెరగడం కోసం ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ వారం బాగా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.